అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మత్స్య పరిశ్రమలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు వస్తాయి. చేపల వేట అనుకూలించి వ్యాపారంలో అధిక ఆదాయం పొందుతారు. మీ తెలివైన మాటల ద్వారా పెద్ద గొడవలను కూడా పరిష్కరించగలుగుతారు. అనవసర వాదనల నుండి మీరు తెలివిగా తప్పించుకుంటారు. పని ఒత్తిడి పెరిగి మానసిక అలసట కలుగుతుంది. విశ్రాంతి తీసుకోవడం అవసరం. సంగీతం వినడం లేదా పాడటం ద్వారా మానసిక ఉపశమనం పొందుతారు. సంగీత కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. చట్టపరమైన విషయాలలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. పత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సముద్రయానం లేదా జల సంబంధిత వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. విదేశీ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఎంతో మందికి మార్గనిర్దేశం చేస్తారు. మీ సలహాలు వారికి ఉపకరిస్తాయి. జల వనరుల సద్వినియోగం వల్ల ప్రయోజనం పొందుతారు. నీటి సమస్యలు తీరతాయి. పాత మిత్రులను కలిసే అవకాశం ఉంది. స్నేహితుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. అందరి ప్రశంసలందుకుంటారు. మీ మనసులో ప్రశాంతత నెలకొంటుంది. మీరు కోరుకున్న శాంతి లభిస్తుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు తమ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. మీ వ్యూహాలు ఫలించి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఒక మంచి సినిమా చూడటం మీకు ఆనందాన్ని, విశ్రాంతిని ఇస్తుంది. ఇది మీ బంధాలను బలపరుస్తుంది. ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. దైవ దర్శనం లేదా పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోషల్ మీడియాలో మీరు చురుకుగా ఉంటారు. మీ పోస్టులకు మంచి స్పందన వస్తుంది. మీరు స్వచ్ఛంద సేవలో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చెయ్యడం ద్వారా సంతోషాన్ని పొందుతారు. మీ ఇన్నోవేషన్ ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు కొత్త మార్గాలను సృష్టిస్తారు. వ్యాయామం చెయ్యడానికి ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. మీరు చేసే వ్యాయామం పూర్తి శక్తిని ఇస్తుంది. కొత్త వ్యాయామ ప్రణాళికలను మొదలుపెట్టడానికి ఇది శుభ సమయం. విద్యుత్ రంగంలో మీకు పురోగతి కనిపిస్తుంది. మీ శక్తి వనరులు మెరుగుపడతాయి. మీ పనులు సులభంగా జరుగుతాయి. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. మీ మాట తీరు, ప్రవర్తన అందరికీ నచ్చుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కోల్పోతారు. మీ వ్యక్తిగత విలువలకు భంగం కలిగే సంఘటనలు చోటుచేసుకుంటాయి. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆత్మీయ సంబంధాలు ఈరోజు బలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి ప్రేమ, అభిమానం పొందుతారు. మీరు తీసుకున్న సంకల్పాలు, నిర్ణయాలు ఈరోజు నెరవేరుతాయి. మీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈరోజు మీరు సమయాన్ని అద్భుతంగా నిర్వహించుకుంటారు. ప్రతి పని సకాలంలో పూర్తవుతుంది. ముఖ్యమైన పనుల కోసం ఎక్కువ సమయం కేటాయించగలుగుతారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణం నెలకొంటుంది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారు. ప్రకృతితో మమేకమవుతారు. రైతులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పంట దిగుబడి బాగా వస్తుంది. మీ స్వీయ నమ్మకం ఈరోజు పెరుగుతుంది. కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలలో మోసపోయే ప్రమాదం ఉంది. పత్రాలు సరిగా పరిశీలించాలి. ఆస్తి అమ్మకాలు లేదా కొనుగోలుకు సంబంధించిన చర్చలు విఫలమవుతాయి. నాటక ప్రదర్శనలు విజయవంతమవుతాయి. ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన లభిస్తుంది. డ్రామా రంగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కుతుంది. వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన కొత్త మార్గాలను అన్వేషిస్తారు. స్వీయ మెరుగుదలకు కృషి చేస్తారు. మీరు సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. వినోదం కోసం మీరు చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. సరైన విశ్రాంతి లేకపోవడం వలన ఉల్లాసాన్ని పొందలేరు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది. ఆలోచనాత్మక ఆటలు ఆడి మీ మానసిక సామర్థ్యాన్ని పెంచుకుంటారు. పజిల్స్ పరిష్కరిస్తారు. ఈ రోజు మీరు కొన్ని కీలకమైన తప్పులు చేయగలరు. వాటి వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రేమ సంబంధాలలో మీకు అద్భుతమైన అనుభవాలు ఎదురవుతాయి. మీ బంధం మరింత బలపడుతుంది. పశు పోషణలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. కొత్త పద్ధతులను అవలంబిస్తారు.
విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఫోటోగ్రఫీ అభిరుచి ఉన్నవారు అద్భుతమైన చిత్రాలను తీస్తారు. ఈరోజు మీ ఫోటోగ్రఫీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. అధికారుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సేవలకు తగిన గౌరవం లభిస్తుంది. గతంలో చేసిన కృషికి ఈరోజు మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. క్రీడలలో పాల్గొనేవారికి విజయం లభిస్తుంది. శారీరక దృఢత్వాన్ని పెంచుకునేందుకు ఇది సరైన రోజు. ఈ రాశివారికి ఈరోజు ప్రత్యేకమైన అవకాశాలు లభిస్తాయి. గ్రహ ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. మీరు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దైవారాధనలో భాగంగా పసుపు వస్త్రాలను దానం చెయ్యడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. పేదలకు భోజనం అందించడం ద్వారా శుభ ఫలితాలు వెంటనే కనిపిస్తాయి. మీరు ఏ పని చేసినా అపారమైన ధైర్యంతో ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగిస్తారు. మీ సందేశాలు విస్తృతంగా చేరుతాయి. వ్యవహారిక నైపుణ్యాలను ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనులను సక్రమంగా పూర్తి చెయ్యలేకపోతారు. వాతావరణ మార్పుల వలన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అనుకోని వర్షం లేదా వేడిమి ఇబ్బంది పెడుతుంది. పుస్తకాలు లేదా పఠనం వల్ల మీకు కొత్త జ్ఞానం లభిస్తుంది. మంచి ప్రేరణ పొందుతారు. చదివిన విషయాలను సులభంగా గుర్తుంచుకోగలుగుతారు. టెక్నాలజీకి సంబంధించిన సమస్యలు ఎదురవడం వలన ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. కొత్త సాఫ్ట్వేర్ లేదా గ్యాడ్జెట్లు మీకు చికాకు కలిగిస్తాయి. భవిష్యత్తు సాంకేతికతపై పరిశోధనలో అడ్డంకులు ఎదురవుతాయి. నూతన ఆవిష్కరణలను అమలు చేయడంలో మీరు విఫలమవుతారు. కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఇతరులకు సహాయం చేస్తారు. మీ సలహాలు వారికి ఉపయోగపడతాయి. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి సమయం దొరకదు. మీ నైపుణ్యాలు మరుగున పడతాయి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ మంత్రజపం మీ జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది. మీరు పాల్గొనే వర్క్షాపులు మీకు కొత్త జ్ఞానాన్ని అందిస్తాయి. మీ నైపుణ్యాలు పెరుగుతాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి దిగుబడి వస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అడ్డంకులు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. మీరు శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీరు మీ సంక్షేమం గురించి పట్టించుకోరు. ముఖ్యమైన పనుల కోసం మీ వ్యక్తిగత సౌకర్యాన్ని త్యాగం చెయ్యవలసి వస్తుంది. వృత్తిపరమైన ఎదుగుదలకు ఎదురుదెబ్బలు తగులుతాయి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన మద్దతు లభించదు. వ్యాపారం లేదా వ్యక్తిగత పర్యటనలు చాలా విజయవంతంగా పూర్తవుతాయి. ఈ ప్రయాణాలు మీకు అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. మీ సృజనాత్మక ఆలోచనలు పనిలో మంచి ఫలితాలను ఇస్తాయి. కళాత్మక రంగాలలో పురోగతి కనిపిస్తుంది. దివ్యచింతనలో గడపడం వలన మీ మనసు పవిత్రమవుతుంది. విశ్వశక్తితో మీ బంధం బలపడుతుంది. వైద్య సేవలు మీకు ఆలస్యంగా లభిస్తాయి. ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీరు చేసే పనులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలను కలిగిస్తాయి. మీరు చేసే ఆర్థిక పెట్టుబడులు లాభాలను తెస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. స్టార్టప్లలో పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు ప్రతికూలంగా ఉంటాయి. మీ కొత్త వ్యాపారానికి అవసరమైన మద్దతు లభించదు. అన్ని రకాల సంబంధాలలో మీకు సానుకూలత ఉంటుంది. అవగాహనతో వ్యవహరిస్తారు. పుస్తక సమీక్షలను రాయడం లేదా చదవడం ద్వారా గొప్ప సంతృప్తి పొందుతారు. ఇతరులకు ఉపయోగపడేలా సమీక్షలను అందిస్తారు. ఏ పని చెయ్యాలన్నా ప్రేరణ, ఉత్సాహం పూర్తిగా లోపిస్తాయి. ఈ రోజు మీ లక్ష్యాల పట్ల నిరాసక్తత పెరుగుతుంది. వ్రాత, కూర్పు పనులలో మీ నైపుణ్యం పెరుగుతుంది. సాహిత్య రంగంలో ఉన్నవారికి అద్భుతమైన కీర్తి లభిస్తుంది. ఇంటి సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వాటివల్ల ఆనందం కలుగుతుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.